మా కోడిపెట్టను ఒక దాన్ని పొదగేస్తున్నాం. దాన్నయితే ఇవాళ కొనుక్కొచ్చాం. పొదుగుడు పెట్టలుంటాయి. అవి కూడా అమ్ముతారనమాట. సో, ఆ పెట్ట మా తాతకి తెలిసిన వాళ్ళైతే ఉంటే వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చాం అనమాట. పెట్ట అయితే పూరిదే. ఇప్పుడు దానికోసం ఇసుక తీసుకెళ్తున్నాను. ఇసుక ఎందుకంటే ఇప్పుడు జనరల్‌గా మేమెప్పుడు ఫ్లాట్ నేల మీద ఏసేస్తాం. ఇసుక నేల అయితే ఇసుక నేల మీద ఏసేస్తాం. బట్ ఇప్పుడంటే వర్షాకాలం కాబట్టి కొంచెం ఒక హైట్‌లో వేయాలనమాట. ఒక బేషన్‌లో ఏసి ఎయొచ్చు. సో, ఇలాగ ఒక బేషన్‌లో ఇసుకేసి గుడ్లు పెట్టి పొదగేస్తాం అనమాట. వర్షాకాలంలో స్పెసిఫిక్‌గా. అండ్ చలికాలం అండ్ ఎండాకాలం వచ్చేసరికి ప్లెయిన్ ఇసుక నేల మీద ఏసేస్తాం. ఇసుక నేల అయితేనే ఏస్తాం. సో, ఇప్పుడైతే నేను మొత్తం 11 గుడ్లను పొదగేస్తున్నాను. తీసుకొచ్చాం. ఇది యాక్చువల్గా ఏంటంటే పూరి పెట్టనమాట. ఓన్లీ పొదగడానికి తీసుకొచ్చాం అనమాట. ఇది పొదుగుతుంది. సో గుడ్ల మీద వేయడానికి తెచ్చాము. ఇలా ఎందుకు తిప్పామంటే అది ఎప్పటి నుంచో ఆచారం అన్నమాట. అంటే లైఫ్ పుట్టిద్ది కదా ఎగ్లో నుంచి. సో కొంచెం మెజర్స్ తీసుకుని కొంచెం ట్రెడిషనల్గా వేయాలన్నమాట. సో అందుకే ఇలా తిప్పి అటు ఇటు అని వేసాము. పిల్లలైతే బాగా చేస్తాయి. రోజు వదలాలండి. రోజు మార్నింగ్ వదలాలి. మ్యాథ్ తినేసి నీళ్ళు తాగేసి వచ్చి మళ్ళీ పొదిగిద్ది. సో అలా చేయడం వల్ల ఏంటంటే పెట్టకి కొంచెం అలసట అనేది ఉండదు, ప్లస్ బలంగా ఉండిద్ది అనమాట. కొంతమంది ఏంటంటే 2-3 రోజులకు వదలరు అనమాట. 2 రోజులకు ఒకసారి లేదా 3 రోజులకు ఒకసారి వదులుతారు. సో దానికంటే ఇది చాలా బెటర్ అనమాట. సో మీరు మన వీడియోస్ని ఫాలో అయితే మన కోడిపెట్టలు ఎన్ని పిల్లలు చేస్తున్నాయి ఏంటి, సో దాని అవుట్పుట్ అనేది మీకు తెలిసిద్ది. సో మేమైతే ఇదే ఫాలో అవుతాం. బెటర్ మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి. కోడి పెట్టని మార్నింగ్ పొద్దున పూట పొదగేయండి. ఎందుకంటే 21 రోజు ముందే పిల్లలు అనేవి దిగిపోతాయి. సో సాయంత్రం పూట పొదగేస్తే 21 రోజు దాటిద్ది అనమాట. 22 అవ్వచ్చు, ఇంకా తర్వాత ఒక 2-3 డేస్ ఎక్స్ట్రా అవ్వచ్చు. మేము మార్నింగే పొదగేస్తున్నాం. టైం వచ్చేసరికి 10:30 అవుతుంది. సో మీరు కూడా మార్నింగ్ పొదగడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేయండి.